ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామంలో గంటెల రమణాచారి షష్ఠిపూర్తి సందర్భంగా ఆయన శిష్యులు గూడెం వాస్తవ్యులు చిట్నని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు చిప్పలపల్లి గ్రామంలోని 60 నిరుపేద కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తాడేపు ఎల్లం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మార్చేటి లక్ష్మణ్, ప్యాక్స్ డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం, చిలివేరి స్వామి, జల్లా శ్రీను, కంచర్ల రాజలింగం, గాడిచర్ల కిషన్, మాధవరెడ్డి, బాబు, రాజయ్య, రమేష్, దేవరాజు, వెంకట నర్సు, బాల కుమ్రయ్య, లింగం, అజయ్ శ్రీను, ఉమేష్, గాడిచర్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. చిప్పలపల్లి గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విజయసాగరరావు గురువు అయినటువంటి శ్రీ గంటెల వెంకటరమణ గారి షష్ఠిపూర్తి సందర్భంగా ఈ చిప్పలపల్లి గ్రామంలో 60 మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చిప్పలపల్లి గ్రామంలో ఈ విషయమని తెలియగానే మా చిప్పలపల్లి గ్రామంలోని ప్రజలకు, నిరుపేదలకు చాలా అవసరాలు చేశారు, సౌకర్యాలు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, కొంతమంది నిత్యావసర సరుకులు, కొంతమందికి ఆర్థిక సాయం మరియు పుస్తమట్లు చూడడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున శ్రీ మాధవి వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గ్రామంలోని గూడెం వాస్తవులైన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారిని మరియు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఈరోజు వాళ్ళ బృందంలోని వ్యక్తులు షష్ఠిపూర్తి సందర్భంగా మరి మా చిప్పలపల్లి గ్రామానికి 60 మందికి చీరలు అందజేయడం జరిగింది. మరి ఈ రోజే కాకుండా గతం నుంచి కూడా చాలామంది నిరుపేదలకు వాళ్ళు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ దుప్పట్లు, చలికి కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ మరి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి ఇంకా చాలా అందజేయడం జరిగింది. అలాగే భర్తలు కోల్పోయిన వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అట్లా పెళ్లిలకు, నిరుపేదలైన పెళ్లిలకు పుస్తమట్టలు అందజేయడం జరిగింది. మా గ్రామానికి ఇప్పటివరకు చాలా రకాలుగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా మాకు అందజేయడం జరిగింది. వారికి మా గ్రామం నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇటు ప్రోగ్రాం రాయమల్లు ముందు నుండి ఏ విషయాన్ని చేరవేసి ఇంతమందిని అరేంజ్ చేసి అందజేసినందుకు రాయమల్లిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా మున్ముందు కూడా మా గ్రామానికి ఇంకా ఇట్లాంటి సేవలు అందజేయాలి, ఇట్లాంటి ఆర్థికంగా నిధులు రావాలని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ ద్వారానే కోరుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇట్లా ప్రజలకు సేవ చేయాలని నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. లలిత వెంకటేశ్వరరావు గారి గురువైన మాధవి వెంకటేశ్వరరావు గారి గురువైన వెంకటరమణ గారి షష్ఠిపూర్తి సందర్భంగా మా చిప్పలపల్లి గ్రామంలో 60 మంది మహిళలకు చీరలను ఇవ్వడం జరిగింది. వారు ఇదేగాక ఇంతకుముందు పుస్తమట్టలు కానీ, కొందరికి ఆర్థిక సహాయము మరియు దుప్పట్లు, ఇంతకుముందు కూడా చీరలు, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేది. ఈ కార్యక్రమాన్ని రాజమల్లు ముందటుండి నడిపిస్తుండు. మనకు ఏది అవసరం ఉన్నా వెంకటేశ్వరరావు గారికి చెప్పి ఏదన్నా వాళ్ళు ఏది డొనేట్ చేద్దామన్నా మన చిప్పలపల్లిలో ముందుండి రాజమల్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి ఏ సహాయం వచ్చినా ఇక్కడికి అందజేసి చేయడం జరుగుతుంది. అంతేగాక వెంకటేశ్వరరావు, లలిత గారు నిండా నూరేళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాము. వారు వారి కుటుంబము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ఇటువంటి పేద ప్రజలకు వాళ్ళు ఇంకా మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబానికి మా చిప్పలపల్లి గ్రామ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చిప్పలపల్లి గ్రామంలో
గూడెం గ్రామానికి మాకు ఇన్ని రోజులు ఇంకా ముందైనా ఎన్నోసార్లు చిప్పలపల్లి గ్రామానికి గత లేని సేవలు చేసింది. మేము చాలా రోజుల నుంచి ఇప్పుడు కూడా మాకు న్యాయమాలు అడగగానే ఒక 60 మందికి చీరలు పంపించడం జరిగింది. అందుకే ముందు ఇంకా మా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.